మనం ఇప్పుడు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ అనే దగ్గర ఉన్నాము. ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్గా ఈ జూబ్లీస్ ఏరియాలో చెక్ పోస్ట్ ఏరియాలో చాలా ఫేమస్. ప్రజెంట్ ఇది ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు ఎక్కిందంటే ఒడిశాలో తీవ్ర రైలు ప్రమాద ఘటన జరిగిన సందర్భంగా 275 మంది చనిపోగా 1000 మంది వరకు గాయపడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిరంజీవి ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు కారణంగా ఈ రోజున వందలాది మంది విశాఖ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని పెట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో రక్తదానాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఈ ప్రాంతాల్లో ఉండి అసలు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రక్తదానం చేయడం ఎంతవరకు కరెక్టు, మరీ ముఖ్యంగా ఒడిశా బాధితులకి అక్కడ వాళ్లే కాకుండా అక్కడ వాళ్ళు తండోపతండాలకు వచ్చారు బాధితులు రక్తదానం చేయడానికి. మేము కూడా ముందుకు వస్తున్నాం, మేము సైతం మా రక్తపు బొట్టు ఒక్కటి సమిధిని ఒక్కటి ఆహుతి ఇవ్వడానికి సిద్ధం అన్న దూరంలో వీళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయంగా ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. చెప్పండి సార్, అక్కడ రక్తదానం చేస్తున్న చాలామంది అభిమానులు చేస్తున్నారు, దాని మీద మీరు ఏమంటారు? చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి చిరంజీవి చేసేది కరెక్టే. అది బ్లడ్ బ్యాంకు ప్రజలు ఎంతోమంది వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తుంటే వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుంది కాబట్టి రక్తదానం చాలా మంచి విషయము. చిరంజీవి కూడా మంచి బ్లడ్ బ్యాంక్ పెట్టిండు. ఆ వలన ఎంతోమంది పబ్లిక్ నయమవుతున్నారు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి రక్తదానం కూడా ఇస్తున్నారు. ఇంకా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము రక్తదానం గురించే వచ్చాము చిరంజీవికి. వాళ్ళకు ఒడిశాలో అట్లా అయింది కాబట్టి రైలు పడిపోయినాయి కాబట్టి ఎంతో పబ్లిక్ ఎంజూర్స్ అయింది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళకి ఎంతో సులభంగా నయం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్. మాకు అందరూ పేషెంట్లు మన ఒరిస్సాలో బాగుండాలి అని కోరుకుంటున్నాము. అందరికీ దేవుని దయలా బాగుండాలి. వాళ్ళు పడిపోయిన వాళ్ళు కాలు చేతులు దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా బాగుండాలి. ఒరిస్సాని కాదు, ప్రతి పట్టణంలో ప్రతి రక్తదానం జరుగుతుందంట. బ్లడ్ బ్యాంక్ క్యాంప్ రక్తదానం అభిమానులు వచ్చి అందరూ రక్తదానం చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచిగానే వాళ్ళు కోలుకోవాలని దేవునితో కోరుకుంటున్నాం, న్యాయం కావాలని కోరుకుంటున్నాం. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటన కారణంగా చిరంజీవి ఇచ్చిన ఒక పిలుపు మేరకి వందలాది మంది అక్కడ రక్తదానం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరైనా వచ్చి మేము ఒడిశా కోసం ఇలా రక్తదానం చేస్తామని ఎవరైనా చెప్తే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా రక్తదానం చేయొచ్చు. వీళ్ళందరూ కూడా అదే కోణంలో వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉంటుంది. అక్కడ కావాలని చూసారంటే ఎండాకాలానికి చలివేంద్ర కూడా పెట్టినారు. దాన్ని బట్టన్నా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ అని ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చిరంజీవి నేత్ర అండ్ రక్త నిధి అనే పేరు మీద ఇక్కడ బోర్డు ఉంటుంది. దీన్ని చూసి లోపలికి వచ్చి మేము సైతం ఒక రక్తదానం చేస్తామన్న అభిప్రాయంతో ముందుకు వచ్చిన వాళ్ళని ఆహ్వానించడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి గుర్తించవలసిందిగా మనవి అని ఇక్కడ సిబ్బంది మనకు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఇదే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.